అవినీతి అక్రమాలకు జగన్మోహన్ రెడ్డి కేరాప్ అడ్రస్ అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాష్ట్రంలో వచ్చి పర్యటన చేసినప్పుడు కానీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కానీ ఏవైతే హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇవ్వడం జరిగిందో వాటినన్నీ అమలు చేసే దిశగా మొదటి 60 రోజుల్లోనే ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం అనేది శుభపరిణామంగా తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. పన్నుల భారానికి గత వైకాపా ప్రభుత్వమే కారణం. టీడీపీ నేత జిలాన్. పన్నుల భారాన్ని మోపిన వైకాపాకి మాట్లాడిన నైతిక హక్కు లేదు. ఆ షరతులన్నింటినీ కూడా మంజూరు చేసుకొని అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసిన ఘనత మీ వైకాపా ప్రభుత్వంది కాదా? ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో జరుగుతున్న హత్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తమ నోరు నొక్కుతున్నారు. నాగిని ఎంపీ చంద్రశేఖర్ విమర్శ. పార్లమెంట్ ప్లే కార్డులతో నిరసన. ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారుల ర్యాలీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించిన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు. భవిష్యత్తులో మరొక పార్టీలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం. ఇది బీఆర్ఎస్ ప్రాపగండా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రాజమహేంద్రవరంలో ప్రజలకు తాగడానికి శుద్ధి చేసిన నీటిని అందిస్తాం. ఎమ్మెల్యే శ్రీనివాస్. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ప్రజలకు ఇచ్చే త్రాగునీరులో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అన్ని కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ మీ ఇక్కడ రావడానికి గల కారణం విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి. మంత్రి కందుల దుర్గేష్. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. ఏదో గైడ్ ఉంటుంది, గైడ్ చూసి చదువుదాం అనేటువంటి ఆలోచన మాత్రం పక్కన పెట్టేయండి. చదువు మీద దృష్టి పెట్టండి. దాంతో పాటు మీ వ్యక్తిత్వ వికాసం. ప్రిన్సిపాల్ బదిలీని రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్. మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట ఉత్కూర్ చౌరస్తా వద్ద విద్యార్థుల నిరసన. భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం డిమాండ్. హాస్పిటల్ ముందు నిరాహార దీక్ష. దశాబ్దాల చరిత్ర ఉంది. అటువంటి హాస్పిటల్ ఈరోజు నిరాధారణకు గురైంది. ఇక్కడ డాక్టర్లు లేక, సిబ్బంది లేక రోగులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అవినీతి అక్రమాలకు అన్యాయాలకు జగన్మోహన్ రెడ్డి కేరాప్ అడ్రస్ అని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. నేరస్తులపై చర్యలు తీసుకుంటే వైసీపీ కక్ష సాధింపు చర్యలు అంటున్నారని విమర్శించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం 8.2% అభివృద్ధి సాధించిందన్నారు. ఏపీకి 50,000 కోట్ల నిధులు బడ్జెట్ ద్వారా లబ్ధి చేకూర్చిందని చెప్పారు. అధిక పన్నుల భారానికి గత వైకాపా ప్రభుత్వమే కారణమని టీడీపీ నేత జిలాన్ ఆరోపించారు. ప్రజలపై అన్ని రకాల పన్నులు వేసిన వైకాపాకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెదేపాపై ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగించే నల్ల చట్టాలను రద్దు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ చట్టాలను రద్దు చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాష్ట్రంలో వచ్చి పర్యటన చేసినప్పుడు కానీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కానీ ఏవైతే హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇవ్వడం జరిగిందో వాటినన్నీ అమలు చేసే దిశగా మొదటి 60 రోజుల్లోనే ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం అనేది శుభపరిణామంగా తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఖమ్మం నగరంలోని అమరవీళ్ల స్తూపం నుండి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం నిర్మాణానికి 10 లక్షల ఆర్థికం చేస్తామని హామీ ఇచ్చారని ఉద్యమకారుడి సంఘం నేత కృష్ణారావు అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకి ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయో మాకు అర్థం కావట్లేదు. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా మిగతా 5 గ్యారంటీలను అమలు చేస్తున్నప్పుడు ఆ ప్రకటనలు చేస్తున్నప్పుడు కనీసం ఉద్యమకారుల యొక్క అంశాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఫస్ట్ ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వండి. ఉద్యమకారులని ఎట్లా గుర్తించాలనేది ఒక రాష్ట్ర కమిటీ, ఒక జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. అప్పుడున్నటువంటి ఉద్యమకారుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల యొక్క నాయకులను మొత్తాన్ని కోడ్ చేసుకుంటూ ఒక కమిటీని, ఒక 10-15 మందితోని కమిటీని ఏర్పాటు చేస్తే ఎవరు నిజమైనటువంటి ఉద్యమకారులు, ఎవరు ఉద్యమకారులు కాదు అన్నది తెలుస్తుంది. కాబట్టి ఆ గుర్తింపు చేసిన తర్వాత, ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆత్మగౌరవాన్ని నింపిన వాళ్ళు అవుతారు. తద్వారా
250 చదరపు గజాలని కేటాయించి అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే ప్రతి ఉద్యమకారుడు సంతోషిస్తారని తెలియజేస్తూ ఆ డిమాండ్ కోసమే ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర దాకా ర్యాలీని దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండంని ఇద్దామని అనుకుంటున్నాం. అదే మాకు కావాల్సింది మా డిమాండ్లని అమలు చేయమని అంతే. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో జరుగుతున్న హత్యలపై ప్రధాని నరేంద్ర మోదీ తమ నోరు నొక్కుతున్నారని నాగిని ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. జరుగుతున్న హత్యలపై పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వికసిత్ భారత్, ఆజాదీ, సమృద్ధి కావాలంటే హత్యలు పెరగడమేనా అని ప్రశ్నించారు. హత్యలపై నివారణ చర్యలు చేపట్టాలన్నారు. सवाल ये जिस तरह से आजादी के समृद्ध काल में जिसका प्राइम मिनिस्टर जिक्र करते हैं फिर भी लगातार हत्याएं हो रही है, आपकी योजनाओं का लाभ तो तब लेंगे ना जब जिंदा रहेंगे. తాను కాంగ్రెస్ పార్టీ మారుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వారు చేస్తున్న అసత్య ఆరోపణలు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఖండిస్తున్నానన్నారు. భవిష్యత్తులో మరొక పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. బతికున్నంత కాలం ఇదే పార్టీలో ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పారు. జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్కల సాయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానన్నారు. జానయ్యను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న స్టెప్ని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు కానీ ప్రజల అభివృద్ధి, నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను. రాజమహేంద్రవరంలో ప్రజలకు తాగడానికి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులకు ఇంటి వద్దనే 100% అందిస్తామని తెలిపారు. ఇది కార్పొరేషన్ వారు సరఫరా చేసే నీరు. దీని ప్రాసెసింగ్ చాలా స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ అన్నింటిలో కూడా డిపార్ట్మెంట్ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకి ఇచ్చే త్రాగునీరులో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అన్ని కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ మీ ఇక్కడ రావడానికి గల కారణం ఒకటి, జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్ గా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడం. రెండవది, ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నాయి. పైప్ లైన్స్ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది ఒక రోజు 2 రోజులో ఆగుతుందన్న అంశం వాళ్ళకి తెలియక ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. పడ్డా తర్వాత ప్రజలు అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు తెలియచేయడం, మేము అధికారులు సంప్రదించి ఏంటని తెలుసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితి రాకూడదు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది ఈ సమస్య ఉంది, 2 రోజులు నీటి సరఫరా ఇబ్బంది ఉంది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైతే చెత్త పెరిగిపోతాదో రా వాటర్ పికింగ్ పాయింట్స్ లోని చెత్త అంతా కూడా అక్కడ రావడం వల్ల అదంతా కూడా పరిశుభ్రం చేసుకునేసరికి 2 రోజులు 2 పూటలు ఇచ్చేది 1 పూటకి నీరు అవే కార్యక్రమం ఉంటుంది. ఇది సాంప్రదాయంగా వచ్చే కార్యక్రమం. అలాగే బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా సమస్య ఇదేం తెలుస్తుంది. తెలిసినప్పుడు తక్షణమే ఎన్డీఏ కూటమి నాయకులకి, ఎమ్మెల్యే ఆఫీస్ కి తెలియజేస్తే మేము ప్రజలను అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయంగా వాటర్ కార్లు ఇవన్నీ పెట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుందాం. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి నియోజకవర్గం నిడదవోలు స్థానిక మోడర్న్ రూప్ మహిళా కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. జీవితంలో ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమన్నారు. పుస్తకాల్లో రాసుకుంటే అది కలకాలం నిక్షిప్తమై ఉంటుంది. ఒక నిమిషం ఆపండి. కలకాలం నిక్షిప్తమై ఉంటుంది. దానివల్ల నోట్బుక్స్ లో రాసుకోవటం అనేటువంటిది కూడా ప్రధానంగా అలవర్చుకోండి. ఏదో గైడ్ ఉంటుంది, గైడ్ చూసి చదువుదాం అనేటువంటి ఆలోచన మాత్రం పక్కన పెట్టేయండి. చదువు మీద దృష్టి పెట్టండి. దాంతోపాటు మీ వ్యక్తిత్వ వికాసం, ఏదైతే ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నామో, మీరందరూ కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో పూర్తిగా అర్థం అవుతుంది. అది సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాటని మనం ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి.
ఎందువల్లనంటే ఇవాళ మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థినిమణులు కానీ విద్యార్థులు కానీ బయటికి వెళ్ళి హైదరాబాదు లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సిటీస్లో చదువుకున్నటువంటి విద్యార్థులతోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ డిస్కషన్స్లో పోటీ పడినప్పుడు మీ దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర తక్కువే సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తారు. అందువల్ల మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయాలంటే, ఆర్టికులేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఆర్టికులేషన్ స్కిల్స్, అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, చాలా కళాశాలల్లో ఇంత అద్భుతమైనటువంటి ప్లే గ్రౌండ్ ఉండదు, ఇంత చక్కటి స్టేజ్ ఉండదు, ఇంత విశాలమైనటువంటి తరగతి గదులు ఉండవు. మీకు విశాలమైన తరగతి గదులు ఉంటే మీ మనోవికాసం కూడా బాగా జరుగుతుంది. ప్లే గ్రౌండ్ ఉంటే మీరు ఆడుకోగలిగితే, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయగలిగితే ఖచ్చితంగా మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నా పర్సనల్దే. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. గంజాయి పంట మీద సీసీ కెమెరాలు నిఘా పెట్టామన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇంకా మన వెల్ఫేర్ ఎలా ఇవ్వాలన్న ఉద్దేశం మీద కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఫస్ట్ టైం నేను యాజ్ ఎ హోమ్ మినిస్టర్ రివ్యూ కూడా చేసుకొని ఈరోజు అందరూ ఎస్పీస్ని కూడా వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మెయిన్ ఎజెండాగా ఈరోజు మీటింగ్లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి, అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకు అందరికీ కూడా ఫైల్ అయినాయి, ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాని మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం అరికట్టగలం అన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. అట్ ద సేమ్ టైం క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మీద కూడా ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో వాటి మీద మనం ఇలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ బదిలీని ఆపాలని కోరుతూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ఊత్కూర్ చౌరస్తా విద్యార్థులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా జయ కిషన్ ఓజా పనిచేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీలో మరో కళాశాలకు బదిలీ అయ్యారు. ఎన్నో మౌలిక వసతులు కల్పించి పీజీ, హైటెక్, ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులను తన ప్రత్యేక చొరవ తీసుకొని వచ్చి ప్రారంభించిన ప్రిన్సిపాల్ బదిలీని రద్దు చేయాలని విద్యార్థులు ప్లకార్డులు పట్టి నినదించారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఖాళీగా ఉన్నటువంటి వైద్యుల పోస్టులను, నర్సుల, ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రముఖుల పాకాల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ విద్యార్థులకు మా యొక్క ఆందోళన ఏమిటంటే, మరియు మా యొక్క ఆవేదన ఏమిటంటే, ఈరోజు మా కళాశాల ఇంత డెవలప్ కావడానికి ముఖ్య కారణమైన మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ జయకృష్ణ ఓజా గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఎగ్జామ్స్లో. అలా సార్ ట్రాన్స్ఫర్ ఆపాలని మేము గవర్నమెంట్కి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము, మన ఇక్కడ నాయకులు కూడా కలిసాము. కానీ ఎవరు కూడా మా ఆయన దయ చూపలేదు. మా ఆయన దయ చూపి మా సార్ ట్రాన్స్ఫర్ ఆపండి, ఎందుకంటే చాలా డెవలప్ అవ్వాల్సింది ఉంది మా లక్ష్యపేట ప్రభుత్వ కళాశాల. ఇప్పటి వరకు ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణము మా ప్రిన్సిపల్ సార్ అని మేము విద్యార్థులు అందరం చెప్తాము. ఎందుకంటే కేవలం 15 మంది స్ట్రెంత్ ఉన్న మా కళాశాలలో నేను 1500 మంది స్ట్రెంత్గా మార్చేది మా ప్రిన్సిపల్ సార్. అంతటి మరియు ఇక్కడ లేని ఐటెక్ అనే కోర్సు, బీఈడి కోర్సుని మా కళాశాలలో మాత్రమే రావడానికి మెయిన్ కారణం మా ప్రిన్సిపల్ సార్. ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది. అలాంటి డెవలప్మెంట్ మా సార్ ఇప్పుడు మధ్యంతరంగా వెళ్ళిపోతే మా కళాశాల డెవలప్మెంట్ ఇక్కడికి ఆగిపోతుంది. మరియు చాలా గిరిజన ప్రాంతాల నుండి, చాలా వెనుకబడిన తరగతుల నుండి మా కళాశాల విద్యార్థులు ఉన్నారు. అలాంటి విద్యార్థుల కోసం మా ప్రిన్సిపల్ సార్ మాకు కావాలి. 2 సంవత్సరాలు ప్రైవేట్గా ఉన్న హాస్టల్ని మా ప్రిన్సిపల్ సార్ తన కొంత డబ్బులతో మా సార్ వల్ల విద్యార్థులు ఎలాంటి భారం పడకూడదని సార్ డబ్బులు వెచ్చించి మాకు మా హాస్టల్ని నడిపించారు. అట్లాంటిది అవి గవర్నమెంట్ కావడానికి 2 సంవత్సరాలు మా సార్ తన కొంత డబ్బులతో చాలా కృషి చేసి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి అవి మాకు ఇప్పుడు శాంక్షన్ చేయించారు. అట్లాంటి సార్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మా లక్ష్యపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కోల్పోతుంది. ప్లీజ్ మేము గవర్నమెంట్ ఒకరే రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ మా యందు దయదలిచి మా విద్యార్థులు, మా 1500 మంది విద్యార్థుల జీవితాలు మరియు మా ఫ్యూచర్ విద్యార్థులు, మా తమ్ముళ్ళు, మా సోదరుల జీవితాలు మీరు దయలో ఉంచుకొని మా యందు ప్లీజ్ మా ప్రిన్సిపల్ సార్ ట్రాన్స్ఫర్ కాకుండా చూడండి.
మా అందరి మీ రిక్వెస్ట్ ఇది మీ గవర్నమెంట్ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మా విద్యార్థులను మీరు గమనిస్తారని మేము అందరం మిమ్మల్ని వేడుకుంటున్నాము. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.